బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేయాలి అని అడుగుతున్నారు కదా. ఇక్కడ చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ తీసేసుకోండి. ఇక్కడ ఇది వచ్చేసి కాజా పట్టి, కాజాలు చేతితో స్టిచ్ చేస్తాం కదా, ఆ పాయింట్ ఇంతకుముందు మిడిల్ పాయింట్ రెండు కలిపి పట్టేసుకొని కార్నర్లో స్ట్రైట్గా పట్టేసుకొని కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి హుక్స్ పట్టి అనుకోండి, ఇంతకుముందు మిడిల్ పాయింట్ హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ పట్టేసుకొని లాస్ట్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఒక సైడ్ మనకి ఇది కనబడుతుంది చూడండి, ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్, సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఫిట్టింగ్ కోసము. ఇక్కడ మనకి ఒక సైడ్ మార్కింగ్ ఉంది, ఇంకొక సైడ్ మార్కింగ్ లేదు కదా, రెండో సైడ్ కూడా మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ చంక భాగం దగ్గర నుండి స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని సేమ్ దానిపైన స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి సైడ్కి 3 లేదంటే 4 స్టిచెస్ అయితే వేసి ఇవ్వాలి కస్టమర్స్కి, ఎందుకంటే వాళ్ళకి లూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అదే విధంగా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వచ్చేస్తుంది. ఇంకా నీట్గా కావాలి అనుకుంటే ఫుల్ వీడియో ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినాను, లింక్ కింద గౌతమి క్రియేషన్స్ అనే నేమ్ కింద యాడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు